రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, కానీ ఆ రాజరికాలకు గుర్తుగా వాళ్ళు నిర్మించినటువంటి కట్టడాలు, శిల్పాలు, ఆలయాలు, గోపురాలు మాత్రం మిగిలిపోయాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి శ్రీ కోదండరామస్వామి ఆలయం దగ్గర ఉన్నటువంటి రథశాల, పూర్వం ఉన్నటువంటి రథశాల. ఈ రథశాలను దాదాపు 200 అడుగుల వెడల్పుతో కట్టారు. ఇదిగో మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి కళ్యాణ మండపం, కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఈ కళ్యాణ మండపంతో పాటుగా ఇక్కడ సువిశాలమైనటువంటి ప్రదేశంలో వీళ్ళు వేంగి చాళుక్యులు నిర్మించినటువంటి శ్రీ సీతారామస్వామి వారి ఆలయం బహు సుందరంగా, అత్యంత సుందరంగా కనబడుతుంది. చూడండి, అదిగో దూరంగా 7 అడుగులు, 7 అంతస్తులు కలిగినటువంటి సుందరమైన గోపురం. అక్కడ కరెక్ట్గా 7 అడుగులు ఉన్నటువంటి పద్మనాభ స్వామి ఉన్నారు. 7 అంతస్తులైనటువంటి ఈ సుందరమైనటువంటి గోపురం. ఇక్కడ దాదాపు చాలా సినిమా షూటింగ్లో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఈ వేంగి చాళుక్యులు నిర్మించినటువంటిదిగా ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు మనకు తెలియజేస్తున్నాడు. ఇది మండపం, ఎదురుగా ఉన్నటువంటి కళ్యాణ మండపం, ఎదురుగా ఖాళీ స్థలం, ఆ ఎదురుగా ఉన్నటువంటి కోనేరు అవి కనబడుతూ ఉంటాయి. ఇది వేంగి చాళుక్యులు అంటే 11-12 శతాబ్దం ఉన్నటువంటి వాళ్ళు. ఇది సుందరమైనటువంటి స్వామివారి కోనేరు. అంటే ఇప్పుడు ఈ కోనేరులో నీళ్లు లేవు, నీళ్ళు ఉన్నప్పుడు స్వామివారి ఉత్సవాలు ఇవన్నీ ఈ కోనేరులో పారువేట మొదలవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ కోనేరు ఎదురుగా గోపురం, చాలా విశాలమైనటువంటి స్థలం అన్నమాట. ఇప్పుడు మనం ఈ గోపురం, రాజగోపురం చూస్తున్నాం. ఇది 7 అంతస్తుల రాజగోపురం. ఇది సుందరమైన శిల్పకళలతోటి, బాగా ముఖమండపంతో బాగా సుందరంగా కనబడుతూ ఉంది. ఇది వచ్చేసి ఇదిగో రాతి ధ్వజస్తంభం, గర్భాలయం, స్వామివారి గర్భాలయ గోపురం, ఇక్కడ పెద్ద ముఖమండపం, తర్వాత అంతరాలయం. డైరెక్ట్గా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, సుందరంగా, చాలా అద్భుతంగా శిల్ప సౌందర్యంతో విరాజిల్లుతోంది. ఇది మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒకసారి దర్శించండి. బాగా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, కానీ ఆ రాజరికాలకు గుర్తుగా వాళ్ళు నిర్మించినటువంటి కట్టడాలు, శిల్పాలు,